హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నానండి. ఏంటి ఈవిడ మళ్ళీ వచ్చిందేంటి? షార్ట్‌లో అయిపోయినాయి, ఇప్పుడు లాంగ్ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, ఏమీ లేదు. పూతరేకుల వీడియో మీకు పెడుతున్నాను కదా! నేను అయితే ఆ పూతరేకులు తయారు చేయటం ఎలా? దానికి ఏమి యూజ్ చేస్తారు? నూకలు యూజ్ చేస్తారా? బియ్యం యూజ్ చేస్తారా? ఏంటి? ఎన్ని గంటలు నానబెట్టాలి? ఇవన్నీ మీకు తెలియాలని చెప్పేసి లాంగ్ వీడియో తీయటం జరిగిందండి. ఇప్పుడు మనం పూతరేకులు తింటున్నాము, బయట కొనుక్కొని తీసుకొని తింటున్నాం. కానీ ఆ పూతరేకులు చేయడానికి వెనకాతల కష్టం ఎంత ఉంటుంది, దాన్ని అసలు ఎలా తయారు చేయాలి, ఏం చేయాలి అని చెప్పడానికి కోసం అని చెప్పేసి మీకు తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈ లాంగ్ వీడియో తీయడం జరిగింది. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఏదన్నా చేయొచ్చని నాకు నమ్మకం ఉందండి. అందుకని చెప్పేసి నేను ఈ లాంగ్ వీడియో తీస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇంక వీడియోలోకి వచ్చేస్తే, నూకలండి. మనం పూతరేకులకి యూజ్ చేసేది నూకలు. అవి కూడా ఇవి చిన్న సన్నాలు ఉంటాయంటారు కదా, అందులో ఆ బియ్యాన్ని నూకలుగా చేస్తారు. ఆ నూకలు యూజ్ చేస్తాము. నూకలు వచ్చేసి కరెక్ట్గా 2 గంటలు నానబెట్టాల్సి వస్తుంది. అంటే మన ఇష్టం, ఎక్కువసేపు నానితే తొందరగా నలిగిపోతుంది అని గట్ట ఏముండదు. కాకపోతే కొంచెం మంచిగా నానితే బాగా వస్తాయి రేకులు అనమాట. క్రిస్పీగా మెత్తగా వస్తాయి. క్రిస్పీగా కాదు, సారీ, మెత్తగా వస్తాయి రేకులు. మనకి చుట్టుకుంటే రేకులు విరక్కుండా ఉండాలి అని అంటే మాత్రం నూకలేనండి. నూకలు 2 గంటలు నానబెట్టాలి. అవి నానబెట్టే ముందు ఒక 5-6 సార్లు నీట్గా వాటిని వాష్ చేసుకోవాలి, కడుక్కోవాలి. అది కడిగేసుకున్న తర్వాత ఒక 2 గంటలు ఫుల్గా నానబెట్టేసిన తర్వాత మనం ఎప్పుడైతే రుబ్బటానికని పట్టుకెళ్తామో అప్పుడు కూడా ఒక 5-6 సార్లు శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలండి. అలా కడగటం వల్ల ఏంటంటే రేకు తీసేటప్పుడు రేకు తెల్లగా వస్తుంది. అందుకని చెప్పేసి ఎక్కువసార్లు మనం ఎంత ఎక్కువసార్లు కడుక్కుంటే అంత మంచిదండి. అవి కడిగేసుకున్నాక శుభ్రంగా గ్రైండర్లో వేసేసుకోండి. మీరు అనొచ్చు, గ్రైండర్ ఏంటి అలా ఉందని చెప్పేసి. నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రుబ్బేసి తీసిన వెంటనే మళ్ళీ వేసేసాను. అందుకని చెప్పేసి అలా ఉంది అది. ఆ గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లో వేసేసుకున్న తర్వాత అది మెత్తగా, మినిమం అది కూడా సేమ్ 2 గంటలు ఆడాలండి. అది ఎంత మెత్తగా రావాలంటే చాలా మెత్తగా అవ్వాలి. అది 2 గంటలు ఆడాలి. చిన్న చిన్న గ్రైండర్లో కూడా వేస్తారు. కాకపోతే నా చిన్న గ్రైండర్ నేను పూతరేకులు స్టార్ట్ చేసిన 2 రోజులకే పోయింది. ఎందుకంటే కేజీ నూకలు ఒకేసారి వేసేసాను. దాని వాల్స్ ఏమైందంటే గ్రైండర్ కింద బెల్ట్ పోయింది. దానివల్ల నేను నా సొంత డబ్బులతోటి, నేను ఈ పూతరేకులు తీసుకున్న డబ్బులతోటి నేను ఈ పెద్ద గ్రైండర్ అయితే తీసుకున్నాను. ఈ పిండి కనీసం 2 గంటలు పూర్తిగా నలగాలి. 2 గంటల కన్నా కొంచెం ఎక్కువ నలిగినా పర్వాలేదు, కానీ కొంచెం తక్కువ నలిగితే రేకు ఏమవుతుందంటే ఇరిగిపోతుంది. అలా ఇరగకుండా ఉండాలి, మెత్తగా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా 2 గంటలు గ్రైండర్లో వేయాల్సిందే. ఈ 2 గంటలు వేస్తావు కదా, ఈ 2 గంటలు నేను ఏం చేస్తాను అని అనుకుంటారు కదా మీరు. ఈ 2 గంటలు వేస్తే కరెక్ట్గా డైలీ నేను సాయంత్రం 5ంటికి వేస్తానండి. 5 నుంచి 7 వరకు నలిగిద్ది. 7-7:30 అలా నలిగిద్దండి. 5ంటికి వేస్తాను. మా పిల్లలు 4 స్కూల్ నుంచి వచ్చేస్తారు. 1 గంట ఆడుకుంటారు. ఈ లోపు నేను ఈ 5 నుంచి 7 వరకు వాళ్ళకి హోంవర్క్ రాయిపించేసి వాళ్ళ చేత స్నానం చేయించేస్తాను. స్నానం చేయించేసి హోంవర్క్ రాయిపించేసి అన్నం తినిపిస్తాను. అన్నం వాళ్ళు అంతటి వాళ్ళు తినగలరు కానండి, స్కూల్లో తింటారు కదా, అసలు సరిగ్గా ఇంటి దగ్గర తినరా అని చెప్పేసి, స్కూల్లోనే సరిగ్గా తినరు వాళ్ళు, ఇంక ఇంటి దగ్గర ఏం తింటారని చెప్పేసి నేను ఇంటి దగ్గర నేనే తినిపిస్తాను. అన్నం తినిపించేసి వాళ్ళిద్దరిని ఫ్రెష్ చేయించేస్తాను. 7 అయ్యేటప్పటికి ఇంక ఈయన వస్తారు. ఈయనకి స్నానానికి నీళ్ళు పెట్టేసి ఈయనకి రెడీ చేసేటప్పటికి నాకు 7:30 అలాగ అయిపోద్ది. ఇంకా 7:30కి రుబ్బు అయితే తీస్తాను. రుబ్బు తీసేసి శుభ్రంగా ఒక గిన్నెలోకి అయితే తీసేస్తాను. ఆ గిన్నెలోకి తీసేసిన తర్వాత అది గ్రైండర్ మరి నీట్గా దానికి ఉన్న పిండి కూడా మరి పాడు చేసుకోవడం. ఎందుకంటే ఆ వాటర్ వేస్తే మనం రేకులు తీసుకునేటప్పుడు వాటర్ కలుపుకునేటప్పుడు తక్కువ వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. అందుకని చెప్పేసి ఏం చేస్తానంటే అది శుభ్రంగా వాష్ చేసేసుకొని నీట్గా ఆ వాటర్ కూడా రుబ్బులోకి తీసేసుకుంటాను. మనం పక్కన వాళ్ళకి ఒక వస్తువు పెడుతున్నానంటే దానికి మనం ఎంత నీట్నెస్ ఇస్తే అంత మంచిదండి. ఎందుకంటే అవతల వాళ్ళ ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కాబట్టి. అందుకని చెప్పేసి నేను ప్రతిదీ నీట్గానే చేస్తాను. కొంతమంది ఏంటంటే ఎవరో చూడరు కదా మనం తీసేది, మనం చేసేది అని చెప్పేసి ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటారు. నేను అలాగని అందరినీ అనట్లేదు, ఎవరు ఓపు కాలదండి. నేనైతే మాత్రం నీట్గానే చేస్తాను. వాటర్ కూడా మంచి వాటర్ యూస్ చేస్తాను. మంచి వాటర్ నేను కింద నుంచి
నేను మంచి వాటర్ తెచ్చుకొని రుబ్బటానికి పెట్టుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని చేసుకుంటాను. ఈలోపు మా పిల్లలు శుభ్రంగా భోజనం అది చేసేసి ఆడుకుంటూ ఉంటారు. నేను ఈ పిండి తీసుకొని వచ్చి పిండి అది తీసుకొని నీట్గానే పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని దీన్ని ఇప్పుడు ఈరోజు నేను సాయంత్రం 5ంటికి వేస్తాను కదా, రేపొద్దున్న దీన్ని రేకులు తీస్తాను. ఈలోపు ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టాలని మామూలు నార్మల్గా పెట్టేస్తే అవ్వదండి, ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది గడ్డ అవుతేనే. ఒకవేళ ఈ పిండి ఇప్పుడు మళ్ళీ కొంచెం పులిసిన అంటే ఫ్రిడ్జ్లో నుంచి ఎక్కువసేపు బయట తీసి ఉంచేసిన, ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా అస్సలు రేకులు రావండి. మొత్తం తీసిన రేకు తీసినట్టు పొడమైపోతుంది. రేకులు తీయడం అంటే చాలా ఈజీ అనుకుంటారు. ఏంటంటే చూడడానికి ఏ పని అన్నా మనకు ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఆ పనిలోకి దిగి ఆ పని చేస్తేనే కదా ఆ పనిలో ఉన్న కష్టం ఏంటి, ఆ పనికున్న ఇదన్నీ మనకు అన్నీ తెలుస్తుంది. అలాగని చెప్పేసి ఏ పని సులువని మాత్రం నేను అనట్లేదండి. ఏ పనికి ఆ పనే కష్టం, ఎవరు చేసే పనికి ఆ పనే కష్టం, ఎవరు ఓపిక తగ్గ పని వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆ వాటర్తో మొత్తం శుభ్రంగా వాష్ చేసేస్తున్నాను. వాష్ చేసి శుభ్రంగా కడిగేసుకుంటాను. కడిగేసుకొని నీట్గా దాన్ని అలా ఉంచేస్తానండి. మాకు ఈ పని చేసేటప్పుడు ఏంటంటే చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది. ఏ పని అన్నా సరే చేసే కొద్దీ చేయాలి. అదే ఒక రోజు పూతరేకులు తీసేసి మానేసి మళ్ళీ మొదలెడదాంలే చేద్దాంలే అని లైట్ తీసుకున్నామంటే అసలు ఆ పనే అవ్వదు. మీరేమంటారు? మీకు అలాగే ఎప్పుడన్నా అనిపించిందా? నాకైతే మాత్రం ఒక్కరోజు నేను బద్దకించిన నెక్స్ట్ డే తీయాలంటేనే చిరాకు వచ్చేస్తుంది అసలు. ఇటువైపు మా ఊరు సైడ్ వైపు వాళ్ళందరూ మ్యాక్సిమం అంటే ఇంటి దగ్గర ఉండి కనీసం ఒక 100 రూపాయలన్నా సంపాదించుకోవచ్చు కదా అనేసి పూతరేకులు తీయటం మొదలుపెట్టాను. నేనైతే మాత్రం ఒక 100 రూపాయలు ఏమన్నా తీసుకుంటే పిల్లల ఖర్చులకనో లేకపోతే మన వస్తువులు మనం కొనుక్కోవడానికన్నా వస్తాయి కదా అని చెప్పేసి ప్రతిదానికి హస్బెండ్ని అడగడం ఏం బాగుంటుందండి. వాళ్ళు కష్టపడతారు, కష్టపడడం అనట్లేదు. కష్టపడి వాళ్ళకు ఉండే ఈఎంఐలు, వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అందులో కూడా మళ్ళీ నాకు గాజులకు కావాలి, నాకు చీరలకు కావాలి, ఇంకో పిల్లలు పప్పలు అడుగుతున్నారు, పిల్లలు పప్పలకు కావాలి, అవి కావాలి ఇవి కావాలి అని చాలా అడుగుతాము. అలా అడిగి వాళ్ళని ఇసుకించే కన్నా మన డబ్బులు ఏదో మన 100 రూపాయలు ఏదో మనం సంపాదించుకుంటే రోజుకి కనీసం 100 రూపాయలు సంపాదించుకుంటే సరిపోదు కదండి అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే నేను పూతరేకులు తీయటం మొదలుపెట్టాను. ఇప్పుడు నాకు అది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా డబ్బులతో నేను కొనుక్కొని నా డబ్బులతో నేను చేసుకుంటున్నాను. అందులో చాలా హ్యాపీనెస్ ఉంటుందండి. మన మనీ మన చేతికి వచ్చి మనం కష్టపడిన మనీ మన చేతిలో ఉంటే దానికి ఉన్న హ్యాపీనెస్సే వేరండి. మీరేమంటారు? మనం సంపాదించుకునే డబ్బుతో మనం కొనుక్కునే దానికన్నా మనకు పక్కన వాళ్ళు ఇచ్చి వాళ్ళని పదే పదే అడిగి వాళ్ళతో మాటలు పడి తీసుకునే డబ్బులు హ్యాపీనెస్ ఉంటుంది. ఒకసారి కామెంట్ చేయండి. మీరు మాత్రం నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత వరకు షేర్ చేయండి. పూతరేకులు తీయటం ఎలా అన్నది ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ నేను పెడతా ఉంటాను. మీకు కావాలంటే ఈ పూతరేకుల మీదే పెట్టాలి అంటే పూతరేకుల మీద పెడతాను. కాదు నాకు ఇంకా కొత్తగా ఏమన్నా కావాలి, మీ ఊరు సైడ్ ఎలా ఉంటుంది, విలేజ్ ఎలా ఉంటుంది, మా ఊర్లో జరిగే ప్రతి ఈవెంట్ కూడా మీకు పెడతానండి. మీరు సపోర్ట్ చేయాలే. కానీ మీకు ఏ కావాలన్నా మా ఊరు వైపు ఏంటి, మా ఊరు వైపు ఏంటి, ఈ చుట్టుపక్కల ఏరియాలు ఎలా ఉంటాయి ఏంటి అవన్నీ మీకు పెడతాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయాలండి. మీరు సపోర్ట్ చేస్తే అసలు డంకా ఉండదండి. మీరు సపోర్ట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేస్తూ ఉండండి. మీకు ఇలాంటి పూతరేకు వీడియోలు చాలానే ఇస్తూ ఉంటాను నేను. అయిపోయాక పిండిని పళ్ళను తీసుకొని పళ్ళల్లో కొంచెం కలుపుకోవాలి. ఆ కలుపుకోవడం కూడా మీకు చూపిస్తాను నేను. అంటే ఈ వీడియోలో సరిపోక నేను అది కొంచెం తీసేసాను. కొంచెం పెద్ద పళ్ళెం లాంటివి తీసుకొని అందులోకి కలుపుకొని కొంచెం కొండకు ఆయిల్ రాసుకుంటూ పూతరేకు తీయాలండి. ఆయిల్ నేను చేతితో రాసేస్తున్నాను. కొంతమంది కర్రది పెట్టుకొని రాస్తారు. కాకపోతే దానివల్ల ఏంటంటే నాకు కర్రతో ట్రై చేశాను కానీ సరిగ్గా కుదరక నేను చేతితోటే రాసేస్తాను. చేతితో నూనె రాసేసాక మీకు చెప్పడం మర్చిపోయానండి. స్టార్టింగ్లో నా చెయ్యి కాలిది తెగ కాలిపోయేదండి. కొండ తుడుతాం కదా, ఇప్పుడు నూనె రాసాక తుడుతున్నాను కదా, సేమ్ అలా తుడిచేటప్పుడు అరచేయి కింద కొంచెం గాజులో వేసుకుంటాం కదా మనము, అక్కడ అంటుకుపోయేది. అంటుకుపోయిన దాని మీదే మళ్ళీ అంటుకుపోయే దాని మీదే మళ్ళీ అంటుకుపోయేది. దొద్దుర్లు వచ్చేసి మంట వచ్చేసేదండి. చాలా రోజులు తగ్గేది కదా. అందుకని అప్పటి నుంచి ఇంక నేను ఫుల్ హ్యాండ్స్ వేస్తున్నాను. అంటే అన్ని రోజులు ఫుల్ హ్యాండ్స్ వేసాను.
ఒకరోజు అలా ఒక డ్రెస్ అయితే ఒకరోజు నైటీ నాకు ఒక కోడ్ ఉంటుందిలేండి పూతరేకులు తీయటానికి అనగా అంటే మంచి డ్రెస్సులతోటి మంచి చీరలతోటి తీస్తే మరి కొండ దగ్గర మట్టి అంటుకుపోవడం లేదంటే పిండి అంటుకుపోవడం చిరాకు మసి అంటుకుపోద్ది కదా, అందుకని చెప్పేసి ఒక 2-3 డ్రెస్సులు అనగా పెట్టుకుంటాను, వాటితోటే తీస్తాను. ఇంక వీడియో విషయానికి వచ్చేస్తే ఇంక పూతరేకులు తీయాలండి. పూతరేకులు ఒక్కొక్క రేసి కొంచెం ఆయిల్ రాసి దాన్ని శుభ్రంగా నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండి ఉంటుంది కదండి, ఆ పిండిని మనకి సరిపడా రేక్ సైజ్ అంత తీసుకోవాలి. క్లాత్ తీసుకొని అంటే కుండకి పెద్ద రేక్ అయితే పెద్దగా వచ్చేస్తుంది. నాది కుండ పాత అయిపోవడంలో చిన్న రేకు వస్తుంది. స్టార్టింగ్లో నేను చాలా పెద్ద రేకే తీసేదాన్ని, ఇప్పుడు ఆ రేకు తీసాను. ఆ క్లాత్ని అందులో పిండిలో బాగా ముంచి తర్వాత దాన్ని కుండ మీద లాగితే రేకు వస్తుంది. ఆ రేకులు కూడా స్టార్టింగ్లో చాలా కష్టమండి, నేర్చుకోవడం తొందరగా రావవి. రేకులు అవన్నీ తీసేసాక నీట్గా మళ్ళీ శుభ్రం చేసుకోవాలి కుండని. ప్రతి రేకుకి నూనె రాయాలండి, ఎందుకంటే నూనె రాస్తే రేకు పైకి తొందరగా తేలుతుంది. పైన రేకు ఎలా అవుతుందో చూసుకోవాలి, అలాగే కింద మంట సరిపోతుందా లేదా కూడా చూసుకోవాలి. అన్నీ చూసుకుంటూ అన్నీ మేనేజ్ చేసుకుంటూ రేకు అన్నది తీయాలండి.